నా మిషన్ ఉండాలి. లేచే వరి మొహం చూసాను. ఇది దీనికోసం రా. సరిపోయింది. నడుం నొప్పి ఒకటే పీకుతున్నది, దాంతో పడడం. అప్లోడ్ చేసేద్దాం. ఫన్నీ మదర్ ఫాల్ డౌన్. అప్లోడ్. A few moments later. ఏంది పిచ్చిగాని పట్టిందా ఏమిటి? చూసి తట్టుకునేంత దమ్ము నీకుందా? చూద్దాం. వచ్చింది. A few moments later. కొట్టేసింది. వేరే బాధిందిరా. వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఉండు. వీళ్ళు కామెడీ చేయడం ఈజీ, ట్రెండ్ అవడం నాట్ ఈజీ. ఎవరు నువ్వు? ఎవడికి? ఎవరు? ఫ్యాన్స్ అంట. థ్యాంక్ యూ అండి. అరే నేను మాట్లాడుతున్నానుగా. ఎంతమంది చేస్తారు? నువ్వు ఫిల్టర్ వేసి ఫిల్టర్ అయిపోయినావు, నేను వితౌట్ ఫిల్టర్ ఫేమస్ అయిపోయినా. ఈ పంచి డైలాగ్ ఏం తక్కువ లేదు. నాకు ఫోన్ కావాలి. ఫోనా? దేనికి? నేను రీల్స్ చేసుకుంటాను. ఏదో ఫ్లూక్ లో నన్ను కోటింగ్ చేసుకున్న వీడియో తీసినందుకు ఫేమస్ అయిపోయావు. ప్రతిసారి ఫేమస్ అవుతావు ఏంటి? మళ్ళీ ఎవడరా? ఏంటి? ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకో. నాకు ఫోన్ కావాలి. నాకు ఫోన్ కొనివా ప్లీజ్. నాకు ఫోన్ కొని బంగారం. నువ్వు ఫోన్ ఇవ్వవు, నేను అమెజాన్ ఓపెన్ చేసుకున్నాను. నువ్వే ఆర్డర్ పెట్టుకున్నావు, నువ్వే బిల్లు కట్టుకో. ఇప్పుడు ఎవడొచ్చాడు? సార్ అమెజాన్ డెలివరీ. అదేంటి డెలివరీ రేపని ఉంది కదా, ఈరోజు వచ్చారేంటి? అయితే ఏంటి, ఈరోజు వస్తే తీసుకోవా? అసలు రాకపోయినా పర్లేదు, తీసుకుంటాలే. డెలివరీ రా. ఎంత ఎంత అంటే నవ్వుతాడేంటి తలతిక్కలోడు? నువ్వు ఫేమస్ అయ్యావని బిల్లు కూడా తీసుకెళ్ళేదాడు. ఎవడరా మెసేజ్ పెట్టింది?
అసలు 1,00,000 పెట్టి ఏ ఫోన్ కొనింది? టెక్ వర్క్ చేసి నాకు డొక్కు ఫోన్ వాడుతున్నా, రీల్స్ చేసి నీకు ఐఫోన్. నేను ఇప్పుడు ఫేమస్, నీలాగా డొక్కు ఫోన్లు వాడదు. ఆ డొక్కు ఫోన్ తో తీసిన వీడియో వల్ల నువ్వు బాగా ఫేమస్ అయ్యావు. అయినా ఎవరిని అడిగి ఆర్డర్ పెట్టావమ్మా? ఈ కామర్స్ అంటే ఎకనామిక్స్ లో ఉండే కామర్స్ కాదురా, ఈ అమ్మకి కంఫర్ట్ గా డెలివరీ చేసే బ్రాండ్ రా. దెయ్యంలో ఎదురు నుంచుంటావేంటి? ఏంటది? బిర్యానీ. అమ్మయ్య, బిర్యానీకి ఏం కాలేదు. పోతారు, మొత్తం పోతారు. సర్లే, ఏదోటి తినేద్దాం. బిర్యానీ మామూలుగా లేదు. ఏం స్మెల్ అబ్బా, సూపర్ ఉంది. బిర్యానీది కాదు. అడుగుదామా? వద్దు, మనదే బిర్యానీ సూపర్ ఉందన్నట్టు కవర్ కానీ అది బాగున్నట్టు అనిపిస్తుంది. సరే అనుకో. బిర్యానీ బిర్యానీ తినాలంటే నీకు ఉండాలి అదృష్టం. సూపర్ ఉంది. ఓహో, మామూలుగా లేదు. మామూలుగా లేదు. తింటావో కనుక? జొమాటోలో రుచి లేదు, అమ్మ చేతి వంట తినే అదృష్టం నీకు లేదు. ఓహో, మంచి బిర్యానీ తిన్నా. వైఫై రావట్లేదే. తెలుసు. ఎందుకు? బిల్లు కట్టలేదని కట్ చేశారా? కాదు, నీకు మాత్రమే కట్ చేశా. ఓహో, అలాగా. ఆహా, అలానా? నువ్వు ఆఫ్ చేస్తే నేను ఆన్ చేయలేనండి. నేను ఆఫ్ చేయగలను. ఆన్ చేస్తా. ఆఫ్ చేస్తా. ఆన్ చేస్తా. ఆఫ్ చేస్తా. ఆన్ చేస్తా. ఆఫ్ చేస్తా. ఆన్ చేస్తా. ఆఫ్ చేస్తా. ఆన్ చేస్తా. నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఆఫ్ చేస్తా.
టెక్నాలజీలో నేను యూనికాన్ అయితే మా అమ్మ టెక్ తీయడంలో తురుంకాని. ఊరుకుంటున్నాం కదా అని చెప్పి మాట్లాడేం చేస్తున్నారు. నాకు వైఫై ఏం పని లేదు, నాకు మొబైల్ డేటా ఉంది. ఆఫీస్ నుంచి ఇప్పుడు కాల్ చేస్తున్నారు. సార్ ఉన్నాయి సార్, నా దగ్గరనే ఉంది. అవునవును దాదాపు సార్ పంపించేస్తా. ఓకే 10 minutesలో పంపించేస్తా. ఓకే సరే. అమ్మయ్య, ఇదేంట్రా 30 GB ఉంది. ఖచ్చితంగా వైఫై కావాలి. ఎలా ఇప్పుడు? సైలెంట్గా ఇద్దాం. అది వైఫై పెట్టించా. తెలీదే నాకు. ఇది నొక్కు, తర్వాత అటు నొక్కు. అది వచ్చింది. పాస్వర్డ్ ఎట్లా పెట్టాలి? నేను పెట్టేసి ఆల్రెడీ. ఎంత దెబ్బ తగిలింది చూడు. ఏం చేస్తాం? అంత చిన్న గెరిట అంతనా? అంత షాప్ తగిలింది నాది, నీకేమైంది? సరే అగోగా అది వస్తుంది, పోతుంది చూడు, పోతుంది. ఇక్కడే ఉంది. ప్రతిసారి నాకేంట్రా ఈ ఫిట్టింగ్? కష్టం అయితే రోజు రోజుకి మరీ పంచుల మీద పంచులు. ఏంటి, అన్నం తినాలా పంచులు తినాలా? కష్టం లేదు. ఏదోటి మంచి గట్టి ప్లానింగ్ చేసి మమ్మీ మీద ఏదైనా ప్రాంక్ చేయాలి. కరెక్ట్, ప్రాంక్ చేస్తా. ఆ ప్రాంక్ని వీడియో తీసి ఇప్పుడు నేను అవుతా వైరల్. ఓకే ఓకే, మంచిగా దాక్కున్న మూలకి ఇక ప్రాంక్ సక్సెస్. ఏదైపోతా నేనైపోతా వైరల్. ఓకే ఏదో గిద్దాంలే తీసేద్దామా? అమ్మా, ఓ అమ్మా, అమ్మా, మమ్మా, ఓ మమ్మా, మమ్మా, మమ్మా. ఏడి వీడు పిలిచాడు, కనిపించలేదే. ఎవడి ఆత్మని పిలుస్తున్నావురా? ఎక్కడో కొడుతుంది సినిమా. వచ్చింది భలే వచ్చింది. దావిద ప్రాంకా? ప్రాంకా మంచిగా వచ్చేసింది. ప్రతిసారి నేను ప్రాంక్ వెళ్ళిపోతా. మళ్ళా ఎవడరా? అరే మళ్ళీ ఇంకో వీడియో వైరల్ అవుతున్నారా? ఈసారన్నా పార్టీ ఇవ్వరా? మళ్ళా ఏం వీడియోరా? నువ్వు పెట్టు. అమ్మా, ఏంటిది? ఏంటిది సడన్ గా గుండెలా కొట్టుకుంటుంది? ఏంటి అబ్బా ఇది? సడన్ గా ఇలా దొరుకుతున్నాయి ఏంటి ఈరోజు? ఓహో,
పడిన వేళ నా మనసు మిలమిల. వెలుగు లేకపోయినా పర్లేదు, చిరునవ్వు వెలుగు చాలని తెలుసుకున్నాను. అమ్మా ఇంకా చాలు ప్లీజ్, ఇంకా ఆపేసే. కాంప్రమైజ్, నువ్వేం చెప్తే అది నేను చేస్తా. ఓకే, ఆ లెటర్ ఇచ్చేసేమ్మా ప్లీజ్. అలానా? అయితే ముందు నేను చెప్పిన పనులు చెయ్యి, తర్వాత లెటర్ గురించి ఆలోచిద్దాం. ప్రేమతో రాయడం బాగుంది, కానీ ఈ అమ్మ కంట్లో పడటం తప్పైపోయింది. చెప్పు, ఏం చేయాలి? ఇప్పటి నుంచి నువ్వే వీడియో తీయాలి, నువ్వే ఎడిట్ చేయాలి, నువ్వే పోస్ట్ చేయాలి. హా, సరేనా? సర్లే, తప్పుద్దా ఏంటి? ఆ, అవును, ఎందుకు ఏం చేద్దామని? తెలీదే, ఏం చేద్దాం? నా దగ్గర ఒక కాన్సెప్ట్. ఆ, చెప్పు. 100 videos, 1 day shoot, ఓహో, different concepts, ఆహా, 1 day release. Okay? ఓకే. మిథిలాధిపతి అయిన జనక మహారాజు కూతురినై, దశరథ మహాచక్రవర్తి కోడలినై, పెట్టిన 10 వీడియోలు అప్పుడే 5 మిలియన్ వ్యూస్, ఏమి రీచ్. నేనేమో ఈవిడికి ఎలా యాప్స్ వాడాలో నేర్పిస్తే ఏమో ఎలా ఫేమ్ అవ్వాలో నాకు నేర్పించినట్టు ఉంది. చూసి సోకే ఒకటి. ఫెయిల్ చూసావా? పికిల్ కంపెనీ వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి మనకి కొలాబరేషన్ రిక్వెస్ట్ పెట్టారు. ఫస్ట్ కొలాబరేషన్. రెడీ, యాక్షన్. మీ డిగ్రీకి లేదు ఆఫర్, ఈ పికిల్ కొంటే వస్తుంది డబుల్ ఆఫర్. నీకు లేదు లవర్, కానీ మా ప్రోడక్ట్కి ఉంది రిపీట్ కస్టమర్. లేదు, కాదు కాదు, ప్రోడక్ట్ ఇది ప్రోడక్ట్. మీ డిగ్రీకి లేదు ఆఫర్, ఈ పికిల్ కొంటే వస్తుంది డబుల్ ఆఫర్. అయిపోయింది వీడియో మొత్తం, పెట్టేసిన కంపెనీకి మరి. ఓకే, అవును, టైటిల్ ఏంటి, ఏం పెడదాం అనుకున్నావు? అవును కదా, సరే నేను ఇది పెట్టేస్తాను. సెంట్ అయిపోయింది. 50,000 క్రెడిట్ అయినాయి.